ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండ జిల్లా చిట్యాలలో వంగ సాగు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి రాష్ట్రంలో వేరుశెనగ పంటను ప్రోత్సహిస్తామని వెల్లడి. నిర్మల్ జిల్లాలో దొంగల బీభత్సం. తానూరులోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోరీకి యత్నం. నర్సారావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు అరెస్ట్. స్టేషన్ దగ్గరకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్న టీడీపీ కార్యకర్తలు. నిర్మల్లో పెళ్లి ఇంట్లో విషాదం. నవవధువు ఆమె తండ్రి దుర్మరణం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అగ్ని ప్రమాదం. తండ్రి కొడుకులు సజీవ దహనం. డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా చిట్యాలలో సత్తిరెడ్డి వంగ సాగు వ్యవసాయ క్షేత్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వేరుశెనగ పంటను ప్రోత్సహిస్తామన్నారు. అంతర్జాతీయంగా వేరుశెనగ పంటకు డిమాండ్ ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,75,000 ఎకరాల్లో పంట సాగుగా త్వరలో 6 లక్షల ఎకరాలకు పెంచుతామని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో పల్లి పంటకు ప్రాధాన్యత ఇస్తామని. దేశంలో అత్యధికంగా గుజరాత్ తర్వాత తెలంగాణ రాష్ట్రం పల్లి పంటను సాగు చేయబోతోందని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. మీరు కూడా పెట్టారా ఇంకా జస్ట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ. అదే ఇందాక ఇదంతా మనం మన వల్ల కాదు. ఇక లేబర్తో కూడుకున్న వ్యవహారం. లేబర్ చాలా కాస్ట్లీ అయిపోయింది. ఈ పనికాహార పథకం మధ్యలో రైతులకు లింక్ చేస్తా అన్నారు. ఒక దీనికి ఎన్ని కాస్తాయి? ఒక చెట్టుకు సుమారు ఇప్పుడు 30 కేజీలు వెళ్తుంది సార్. 30 కేజీలు వెళ్తుంది చెప్పినప్పుడల్లా 30 కిలో. అంటే సగటున క్రాప్ అయిపోయే వరకు అందరూ సగటున క్రాప్ అయ్యే వరకు కొంచెం 20-25 కేజీలు వస్తుంది సార్. 20-25 కేజీలు వస్తుంది. 20-25 కిలోలు ఒక్క మొక్క. ఒక్క ఎకరాలు ఎన్ని మొక్కలు వస్తాయి? 6,600 మొక్కలు. 6,600 ఒక్క మొక్కకు 25 కిలోలు. దీనికి వచ్చి కొనుక్కోపోతారా మీరు? మార్కెటింగ్ చేస్తారు. ఏం వెరైటీ ఇది? అన్ని పోతాయి. ఎంత సైజ్ వస్తుంది? దినం తప్పి తెంపుతారా? రోజు తెంపుతారా? రోజు కంటిన్యూ చేస్తారు సార్. రోజు తెంపేదే 8 గంటల నుంచి టన్ మధ్యన డైలీ మధ్యలో బ్రేక్ లేకుండా. రోకు మధ్యలో ఎంత దూరం ఉంది? 5 ఫీట్ సార్. రోకు మధ్యలో 5 ఫీట్లు. మొక్కకు అంటే మరి మధ్యలో వచ్చే కలుపుని ఎట్లా చేస్తున్నారు? లేబర్ పెట్టుకున్నారు అంతే. మార్కెట్లో 40 అమ్ముతారా? కావాలని ఇప్పుడు అవి చెప్పిన కాడికి ఒక కవర్ లేండి. ఆల్రెడీ ఉన్న కవర్ ఒకటి పెట్టేసి అది మా ఇంటికి వాడతాం. ఇది మా 3 నెలలకి ఇచ్చాం. పంపిస్తారు మీరు? ఇది ఇప్పుడు సూర్యాపేట. నిర్మల్లో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. పెళ్లి కూతురు తండ్రి మృతి చెందడంతో కుటుంబీకులు బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కడెం మండలం మధ్యపడక గ్రామానికి చెందిన మౌనికకు మహారాష్ట్ర బల్లర్ష రాజురా గ్రామానికి చెందిన వ్యక్తితో ఈ నెల 25వ తేదీన వివాహం జరిగింది. మహారాష్ట్ర బల్లర్షలో రిసెప్షన్ ముగించుకొని తిరిగి వస్తుండగా కడెం మండలం పాండవపూర్ గ్రామ సమీపంలోని వంతెనపై అదుపు తప్పి బ్రిడ్జ్ లోయలో కారు పడిపోయింది. ఈ ఘటనలో పెళ్లి కూతురు మౌనిక, పెళ్లి కూతురు తండ్రి రాజయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
పడ్డ పార్టీ నర్సారావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు అరెస్ట్ అయ్యారు. పాలపాడుకు చెందిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రంతా టీడీపీ కార్యకర్తలను పోలీసులు పీఎస్లోనే ఉంచారు. టీడీపీ కార్యకర్తలను విడిచిపెట్టాలని అరవింద్ బాబు స్టేషన్కు వెళ్లారు. పోలీసులు స్పందించకపోవడంతో స్టేషన్ ఎదుట బైఠాయించారు. బలవంతంగా అరవింద్ బాబును అరెస్టు చేసి పోలీసులు స్టేషన్కి తీసుకువెళ్లారు. పోలీసుల తీరుపై స్టేషన్లో అరవింద్ బాబు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలను విడిచిపెట్టే వరకు మంచినీళ్లు కూడా ముట్టనని అరవింద్ బాబు పేర్కొన్నారు. స్టేషన్ దగ్గరకు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. అదేవిధంగా లీగల్ సెల్ మిత్రులు అందరూ కూడా ధర్నా కూర్చోవడం జరిగింది. ఎందుకనగా పాలపాడు గ్రామం నుంచి ఓ 10 మంది ఎస్టీ బీసీ మైనార్టీస్ని భయభ్రాంతులు చేసి అక్రమంగా రాత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇది పెద్దల ఒప్పందం ప్రకారం తెలుగుదేశం పార్టీ ఉన్న ప్రాంతంలో రాజశేఖర విగ్రహం పెట్టకుండా ఒప్పందం జరిగింది. కానీ అటువంటి చర్యలకు వ్యతిరేకంగా వారు అక్కడ ఉన్న వైసీపీ నాయకులు పాల్పడి అక్కడ భయభ్రాంతులు చేసి తెలుగుదేశం పార్టీ నాయకులను రెచ్చగొట్టి అక్కడ రాజశేఖర విగ్రహం పెట్టడానికి ఒక గుంట తీయడం జరిగింది. ఆ గుంటని తెలుగుదేశం పార్టీ నాయకులు కూర్చడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో పోలీసులు వెళ్ళి అక్రమంగా తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో తీసుకురావడం జరిగింది. వాళ్ళందరూ కూడా రిమాండ్లో ఉంచడం జరిగింది. కాబట్టి ఇటువంటి అక్రమమైన చర్యలకు పాల్పడే పోలీసు వ్యవస్థ అధికారులు కానీ వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను భయభ్రాంతులు చేసి అక్రమంగా అరెస్ట్ చేస్తారు. కాబట్టి మేమందరం కూడా రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళ ధర్నా చేస్తూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడ ధర్నాలో కూర్చుంటాము. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు యువత, అదేవిధంగా టీఎన్ఎస్ఎల్ కార్యకర్తలు, లీగల్ టీం అందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ సహకారంతో మేము ఇక్కడే ధర్నా కూర్చుంటాము. పాలపాడు గ్రామస్తులకి న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తాము. ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రి, కుమారుడు మంటల్లో సజీవ దహనమయ్యారు. ఈ ఘటన పిఎం లొంకలో చోటు చేసుకుంది. అయితే గ్యాస్ సిలిండర్ పేలడంతోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా అక్క ఆక్రేషన్ వీళ్ళ అక్క గృహప్రవేశానికి వెళ్ళారు. నాగరాజుడికి వచ్చిన బుధవారం వచ్చినట్టు
ఇక నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్తారోడా గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోరీకి యత్నం జరిగింది. బ్యాంక్ షట్టర్ తాళాలు పగలగొట్టి షట్టర్ పైకి ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు బ్యాంక్ అధికారులు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. రాత్రి 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం రాజువారిపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి రైతు చలపతి మృతి చెందాడు. తన వ్యవసాయ పొలంలో మోటార్ వేయడానికి వెళ్లాడు. డీపీలో ఫీజు కాలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రైతు చలపతి ఫీజులు తగిలిస్తుండగా విద్యుత్ షాక్ గురయ్యాడు. దీంతో ఆ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. సకాలంలో విద్యుత్ శాఖ అధికారులు స్పందించకపోవడంతో ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి సమీపంలోని కరకంబాడి శ్రీనివాస మంగాపురం అటవీ ప్రాంతంలో 25 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని 2 స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ ఆర్ఎస్ఐ లింగాధర్ మంగాపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా నాగపట్ల సెక్షన్ బీట్ పరిధిలోని కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకొని వస్తూ కనిపించారని తెలిపారు. ఈ ఆపరేషన్లలో డీఎస్పీ మురళీధర్, సిఐలు చంద్రశేఖర్, వెంకటరవి, ఎస్ఐ మోహన్ నాయక్, ఆర్ఎఫ్ఓలు ప్రసాద్, ప్రేమ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ సార్ అయినటువంటి రాజశ్రీ సుందర్రావు సార్ గారి ఆధ్వర్యంలో వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మన తిరుపతి టీము ఈరోజు మార్నింగ్ విశ్వనాథ్ ఆర్ఎస్ఐ టీంకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు మార్నింగ్ 4:30కి అట్లా బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు కరకంబాడి ఆ సైడు వెహికల్ చెకింగ్, తర్వాత ఈ ఎగ్జిట్ పాయింట్స్ చెక్ చేసేటప్పుడు దాదాపు 5 గంటల ఆ టైంలో ఆ కరకంబాడి రోడ్లోన బొమ్మల క్వార్టర్స్ అని ఉంది. అక్కడ కొద్ది దూరంలో ఆటో రిక్షా వస్తుంటే ఆపి చెక్ చేయడం జరిగింది. దాంట్లోన చూస్తే దాదాపు ఒక కొన్ని ఎర్రచందనము దుంగలు ఉండడం చూశారు. ఇమీడియట్గా చెక్ చేసి పట్టుకుంటే దాంట్లో 2 వ్యక్తులు కూడా ఉన్నారు. సరే అని వాళ్ళని అంతా పక్కకు తీసుకొని వచ్చి నిదానంగా విచారణ చేస్తే తెలిసిన విషయాలు ఏమంటే ఆ ఎర్రచందనం అనేవి మన శేషాచలం ఫారెస్ట్లో కొట్టుకొని తమిళనాడుకి తీసుకుపోయి అమ్ముకోవడానికి వెళ్లే సమయంలోన ఆ ఆటోని మనోళ్ళు చాకచక్యంగా పట్టుకొని దాంట్లో ఉన్న వ్యక్తుల్ని విచారించగా కాదర్వలి అనేవాడు వాడు మన గురిజాలపల్లి రేణుగుంట ఏరియా వాడు ఆటో డ్రైవరు. ఆ వెనక కూర్చున్న వ్యక్తి కూడా సెల్వం అని టమిలియను. మనోళ్ళు తమిళ్ తెలిసిన కానిస్టేబుల్స్తో విచారణ చేస్తే తెలిసింది ఏమంటే వీళ్ళందరూ కూడా కొంతమంది కూలీలు పైన కొట్టి తెచ్చిస్తే తీసుకొని అమ్ముకోవడానికి పోయి ప్రయత్నం చేసే సమయంలోనే మనోళ్ళు పట్టుకోవడం జరిగింది. సో ఈ విషయం తెలిసి మన మిగతా ఫోర్స్ను కూడా పంపించి చుట్టుపక్కలంతా కూడా వెతికించడం జరిగింది. ఈ కేసుని వెంకటరవి ఇన్స్పెక్టర్ గారు
దర్యాప్తు చేస్తున్నారు. వారు కూడా సీన్ విజిట్ చేయడం జరిగింది, వాళ్ళని విచారణ చేయడం జరిగింది. వాళ్ళని అదుపులోకి తీసుకొని కేసు కూడా రిజిస్టర్ చేశాము. ఈ విషయాలన్నీ కూడా పై అధికారులు కూడా తెలుపుకోవడం జరిగింది. దీనికి ఈ కేసు పట్టుకోవడంలో ప్రావీణ్యత కనబరిచిన సిబ్బందికి రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుందని ఎస్పీ సార్ ప్రకటించారు. అదేవిధంగా వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు చేయడం జరుగుతుంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సీతారామ ప్రాజెక్టు కాలువ నుండి వర్షపు నీటిని బయటకు వదలడంతో వరద ఉధృతికి 3 ఎకరాల మిర్చి తోటను నీరు ముంచెత్తడంతో 2 ఎకరాల మిర్చి తోట కొట్టుకుపోయింది. దీంతో భూమి కౌలుకు తీసుకున్న గిరిజన రైతు మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యంతో 2 ఎకరాల మిర్చి తోట కొట్టుకుపోయిందని, వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కౌలు రైతు బానోతు రామ్దాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. బొంగల్ దాలవా పెద్ద బొంగల్ 3 అడుగులు బొంగలు వేయండి అన్నాండి. సరే నువ్వు వేస్తాను అడిగియొద్దు, ఏది వేసినా నాకు చెప్పి చేయండి, దాని పరిష్కారం మంచిగా ఉంటుంది, మీరు అడవులు చేసిపోవద్దు అంటే చీకటితో వచ్చి కౌక వేసిపోయారు. మా చేనుకు వరద రావటానికి అసలు వాగుంది, వాగు మా చేను మీద తిప్పితే చేను ఇటు తిప్పొద్దు అమ్మ అటు తిప్పండి అంటే వెళ్ళలే. ఎందుకంటే డ్యామ్ కట్టారు, డ్యామ్ కట్టిన చేను మీదకి వరద వస్తుందంటే వేరే పక్క దారి ఉందని దారి కోసం నేను 3 అడుగుల పైపులు 2 వరుసలు వేయమంటే ఒక్క అడుగు పైపు ఒక్క వరుస వేసారు. నేను లేకుండా ఏ పని చేసినా నా చేను దగ్గర నేను లేకుండా మీరు పని చేయొద్దు అంటే నాకు చెప్పకుండా ఉదయం వచ్చి పైపులు వేసిపోయారండి. చేను కొట్టపోద్ది అన్న కూడా ఎవరికి డిఎంకి చెప్పినా ఆర్ఐకి చెప్పినా ఎవరికి చెప్పినా వెళ్ళలే. వినకుండా ఇలా 3 ఎకరాలు చేయాలి, 2 ఎకరాలు శుభ్రం కొట్టపోయింది. వాళ్ళు వేసిన పైపుల వల్ల నీళ్ళు పట్టగా చేనంతా కొట్టపోయిందండి. మిరపతోట 1 ఎకరానికి నాకు 50,000 లాస్ వచ్చింది. ఇప్పుడు 2 ఎకరాలకి ₹1,00,000 లాస్ వస్తుంది. నేను జూన్ దగ్గర నుంచి ఈ రోజు వరకు రోజు చెప్తున్నా కూడా వినకుండా చేను కొట్టపోయిందా తెల్లంగా చూసి ఈ రోజు కూడా పట్టించుకోలేదండి. ఈ రోజు ఇప్పటికి కూడా మిరపతోట నేను అంత కష్టపడి వేసుకున్న తోట అంతా కొట్టపోయిందండి. ఇప్పుడు 3 ఎకరాల తోట ఈ సీతారామ ప్రాజెక్టు వల్ల ఈ డ్యామ్ తెగియడా ఎవరికి చెప్పిన ఇన్ని రోజులు తిరిగినా నా మాట పట్టించుకోవడం తెగిపోయిన దాకా చూసినా ఇవాళ మీడియా పిలిచి మీడియాలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితి ఇంత చేను ఆగమైందండి. ఎవడు దీనికి బాధ్యుడు? ఎవడు రావట్లేదు ఈరోజు ఇంతవరకు. దీనికి న్యాయం చేయాలి మాకు. ఈ సీతారామ ప్రాజెక్ట్ సార్ పెద్ద పైపులు వేయమంటే వేయలేదు సార్, చిన్న పైపులు వేశారు, దానికని నీళ్ళు పట్టక మొత్తం కొట్టుకొనిపోయింది సార్. ఎకరానికి 50,000 చొప్పున ఖర్చు వస్తుంది సార్. వేసారు సార్, మొత్తం కొట్టుకుపోయింది సార్. 2 ఎకరాలు పొలం సార్. ఇక గుంటూరు జిల్లా నర్సరావుపేటలో 3వ వార్డు వాలంటీర్పై మున్సిపల్ కమిషనర్ చిందులు వేశారు. వాలంటీర్ అక్బర్పై కమిషనర్ రామచంద్రారెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. పిల్లలకు అన్నం పెట్టేందుకు అక్బర్ ఇంటికి వెళ్లారు. దీంతో అక్బర్కు ఫోన్ చేసి రామచంద్రారెడ్డి దుర్భాషలాడారు. వాలంటీర్ ఉద్యోగం తీసి పడేస్తా, పోయి ఎమ్మెల్యేకు చెప్పుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. కమిషనర్ తీరు పట్ల వాలంటీర్ ఆవేదన వ్యక్తం చేశాడు. నేనేమన్నాను సార్? ఉద్యోగం చేస్తున్నావా లేదా? చేస్తున్నాను సార్. ఎప్పుడు చేస్తున్నావు? ఎందుకు చేయట్లేదు సార్? నా పెండింగ్ వర్క్ ఏముందో చూపి. ఒంటిగంట ఫోన్ చేస్తున్నావు, ఎక్కడున్నావు? అవును, పిల్లలకి భోజనం పెట్టడానికి వెళ్ళాను. ఎవరు పర్మిషన్ ఇచ్చారు నీకు? ఎమ్మెల్యే గారు చెప్పుకోపోయి తీసుకునేస్తారా? మీ దిగ్గురు సార్ చెప్పుకోండి. కమిషనర్ అంటే కమిషనర్ మాట్లాడితే మీరేం చేస్తారు? 5 నిమిషాలు లోపల పడేసి ఉతికిస్తా. నేనేమైనా చేశాను పెద్ద వాళ్ళు తీసుకొచ్చావు సార్? నేనేమైనా చేస్తే మీరు ఎవరు చెప్పారు సార్? నా 70 హౌసెస్ లో అడగండి సార్. నేను వర్క్ చెయ్యకపోతే ఇంటికాడ పిల్లల భోజనం పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను పోయాను, ప్రశాంత్ నగర్ పోయాను. వాళ్ళు 12 అన్ని కంప్లీట్ చేసుకుని కూర్చోన్నారు. అవునండి, నేనేమైనా చేశాను? మీరే ఫోన్ చేశారు. ఇందాక నేనేమైనా అన్నానా? మీరే అన్నారు ఏం నాటకాలు అవుతున్నావు, ఏడున్నా నువ్వు చెప్పు, నేనే వస్తాను అని అన్నారు. నేను ఆ మాట అన్నారండి మీరు. నేను ఏ పని చేయకపోతే మీరు అన్నా బాగుంటది. అది బాత్ करना है लोगों को. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నల్గొండ జిల్లా చిట్యాలలో వంగ సాగు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి. రాష్ట్రంలో వేరుశెనగ పంటను ప్రోత్సహిస్తామని వెల్లడి. నిర్మల్ జిల్లాలో దొంగల బీభత్సం. తానూరులోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోరీకి యత్నం.
నర్సారావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు అరెస్ట్. స్టేషన్ దగ్గరకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్న టీడీపీ కార్యకర్తలు. నిర్మల్లో పెళ్లి ఇంట్లో విషాదం. నవవధువు ఆమె తండ్రి దుర్మరణం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అగ్ని ప్రమాదం. తండ్రి కొడుకులు సజీవ దహనం. బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహిత. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.